హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్లే పాట్స్ని అంటే మట్టి పాత్రలని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇవి కొంచెం హెవీగా ఉండేవి చూసుకోవాలి. ఇవి కొంచెం హెవీగా ఉన్నట్లయితే అంటే కొంచెం దసరిగా ఉన్నాయనుకోండి, ఇవి వంట చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటాయి. నెక్స్ట్ వీటిలో మనం కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు స్టీల్ స్పూన్స్ని యూజ్ చేయకూడదు. కర్రీ వండేటప్పుడు మనం సైడ్స్ కొట్టామనుకోండి, ఇవి ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో మీరు వుడెన్ స్పూన్ కానీ లేదంటే మట్టి స్పూన్లు కానీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని వాష్ చేయడానికి సోప్స్ని యూజ్ చేయకూడదండి. మైల్డ్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అంటే విమ్ లిక్విడ్స్ కానీ ప్రిల్ లిక్విడ్స్ కానీ ఉంటాయి కదా, వాటిలో కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకుని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా హార్ష్ స్క్రబ్బర్తో కాకుండా, అంటే స్టీల్ స్క్రబ్బర్స్తో కాకుండా స్పాంజ్తో కానీ ప్లాస్టిక్ స్క్రబ్బర్తో కానీ లేదంటే కొబ్బరి పీచుతో కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్స్తో కాకుండా హార్ష్గా ఉన్న స్క్రబ్బర్లు యూజ్ చేశారనుకోండి, అంటే స్టీల్ స్క్రబ్బర్లు కానీ లేదంటే ఇంకా హార్ష్గా ఉన్న స్క్రబ్బర్లు యూజ్ చేసినట్లయితే వీటికి ఉన్న స్మూత్నెస్ అంతా కూడా పోతుంది. అలానే క్లీన్ చేసినప్పుడు కొంచెం కొంచెంగా ఇది హోల్స్ కింద పడిపోతుంది. అంటే వాష్ చేసినప్పుడు లైట్గా మనకి మట్టి అనేది పోతుంది. నెక్స్ట్ దీన్ని సీజనింగ్ చేసుకుందాము. సీజనింగ్ అనేది ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి. ఇక్కడ నేను ఒక ప్రాసెస్ చూపిస్తున్నాను, ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఒక టబ్లో ఈ క్లే పాట్ ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని మనం తీసుకున్న మట్టి పాత్రని ఇందులో ఉంచి నానబెట్టుకోవాలి. ఇది నేను నార్మల్ వాటర్లో నానబెడుతున్నాను కదా, చాలామంది బియ్యం కడిగిన వాటర్లో కూడా నానబెట్టుకుంటారండి. వాటర్లో నానబెట్టుకున్నట్లయితే వాటర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 3 డేస్కి ఒకసారి కానీ లేదంటే 2 డేస్కి ఒకసారి కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్లో కాకుండా బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టారనుకోండి, డైలీ కూడా వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా కనీసం 4 to 7 డేస్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా వాటర్లో కానీ లేదంటే బియ్యం వాటర్లో కానీ నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఇది 24 hours పాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్లోంచి మట్టి పాత్రను తీసుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టిన తర్వాత కంప్లీట్గా ఇది డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఇలా డ్రై అయిన తర్వాత మళ్ళీ నేను వాటర్లో వేసి మళ్ళీ 24 hours పాటు నానబెట్టుకుని మళ్ళీ ఎండలో పెట్టాను. ఇక్కడ ఈ మట్టి పాత్రని ఆల్రెడీ 3 times నానబెట్టి అలానే 3 times వరకు ఆరబెట్టుకున్నాను. ఇదే ప్రాసెస్ని మీరు ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు. ఇలా 3 times చేసిన తర్వాత ఈ మట్టి పాత్రలో డైరెక్ట్గా మనం వంట ప్రిపేర్ చేసామనుకోండి, దీంట్లోంచి మట్టి స్మెల్ అనేది మనం వండుకునే ఫుడ్కి బాగా పట్టేస్తుంది అనమాట. అలా పట్టకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ మట్టి పాత్రలో వాటర్ కానీ లేదంటే ఇలా బియ్యం కడిగిన వాటర్ కానీ వేసుకోవాలి. బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ లేకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ వేసుకునేటప్పుడు మట్టి పాత్రకి ఫుల్గా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ మట్టి పాత్రని పొయ్యి మీద పెట్టినప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మెల్లిగా మనం వాడే కొద్దీ మీడియం ఫ్లేమ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టి మనం ఈ మట్టి పాత్రలో వంట చేసినట్లయితే బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం క్లే పాట్స్లో ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లే పాట్ కొంచెం పెద్దగా ఉందండి, అందుకే మనకి వాటర్ కూడా ఎక్కువ పట్టింది కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కాబట్టి ఇది వాటర్ మరుగు పట్టేటప్పటికి టైం పడుతుంది. సో మనం ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా మరుగు పడుతుంది అనమాట. మనం వేసిన వాటర్ కొంచెం మరుగు పట్టాలంటే కంపల్సరీ ఇలా లిడ్తో కానీ లేదంటే ఇలా ప్లేట్తో కానీ క్లోజ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇలా కనీసం 10 to 15 minutes పాటు మరిగించుకోవాలి. ఇలా మనం వాటర్ వేసి కానీ లేదంటే బియ్యం కడిగిన వాటర్ వేసి కానీ మరిగించామనుకోండి, తర్వాత మనం ఫుడ్ వండుకునేటప్పుడు ఎక్కువ మట్టి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా 10 to 15 minutes పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్ని వెంటనే మనం ఈ మట్టి పాత్రలోంచి తీయకుండా, అంటే ఈ మట్టి పాత్ర అలానే ఇందులో ఉన్న వాటర్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కూడా వీటిని ఇలానే ఉంచేసుకోవాలి. ఈ నీళ్ళు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోంచి నీళ్ళని తీసేసుకుని మైల్డ్ డిటర్జెంట్తో ఒకసారి వాష్ చేసుకోవాలి, లేదంటే నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి డ్రై చేసేసేయండి. నెక్స్ట్ మట్టి పాత్ర బాగా డ్రై అయిన తర్వాత దానికి ఆయిల్ని అప్లై చేసుకుని ఏదైనా డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మట్టి పాత్ర కొంచెం తడిగా ఉందండి, సో మీకు నేను చూపించడానికి కొంచెం పొయ్యి మీద పెట్టాను. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ని వేసి అప్లై చేస్తున్నాను. ఇలా ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా పూర్తిగా కవర్ అయ్యేలాగా ఆయిల్ని అప్లై చేసుకుని ఒక డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది కుకింగ్కి రెడీ అయిపోతుంది. నార్మల్ పాత్రలో చేసే కన్నా ఇందులో కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది.
కూరలో వాటర్ ఉన్నా కూడా కొంచెం అడుగంటుతుంది అనమాట. సో మట్టి పాత్రలో మీరు వంట చేసినప్పుడు కొంచెం పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. అప్పుడైతేనే మీకు మనం వండిన ఫుడ్ మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లే పాట్ పైకి చూడడానికి కొన్ని బాగానే ఉంటాయండి. కొన్ని వాటికి కొంచెం చిన్న హోల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఎలా తెలుసుకోవాలంటే వీటిని ఒక 3 days వరకు నానబెట్టుకున్న తర్వాత ఒకసారి డ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసేసి వదిలేసేయండి. దాని నుంచి వాటర్ మీకు లీక్ అయింది అనుకోండి, ఆ మట్టి పాత్రకి డ్యామేజ్ ఉన్నట్టు. మట్టి పాత్రలో వండిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మట్టి పాత్రలు మెయింటైన్ చేయడం చాలా కష్టము. ఈ మట్టి పాత్రలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దీన్ని వాష్ చేసినప్పుడు సోప్స్ ని యూజ్ చేయకూడదు. మైల్డ్ డిటర్జెంట్స్ లో వాటర్ మిక్స్ చేసుకుని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఉప్పు నిమ్మరసం కలిపి కూడా వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్లే పాట్స్ లోపల మనం ఏదైనా వేరే మెటల్ గిన్నెలు ఏదైనా పెట్టినా కూడా అటు ఇటు తీసినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇది విడిగానే స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటించి మట్టి పాత్రలు మెయింటైన్ చేసినట్లయితే ఇవి చాలా రోజుల వరకు వస్తాయి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.